చాలా ఇంపార్టెంట్ మామ. సి లాంగ్వేజ్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ లో స్విచ్ కేస్ స్టేట్మెంట్ ని మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు నువ్వు లేస్తావు అండ్ మార్నింగ్ ఏదైనా టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్తావు. అక్కడ హోటల్లో నీకు ఒక మెనూ కార్డ్ ఇస్తాడు. అందులో మల్టిపుల్ ఐటమ్స్ ఉంటాయి, దోశ, ఇడ్లీ, పూరి. సో అందులో నుండి నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకొని నీకు నచ్చింది ఆర్డర్ ఇస్తావు. ఒకవేళ నీకు ఏది నచ్చలేదు అనుకో, నువ్వు లైక్ చాయ్ తాగేసి వెళ్ళిపోతావు. లైక్ ఇదే సి లాంగ్వేజ్ లోని స్విచ్ కాన్సెప్ట్. సో స్విచ్ లో మనం ఒక కండిషన్ లేదా వేరియబుల్ ని పాస్ చేస్తాం. ఆ కండిషన్ అండ్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని బట్టి మనకు ఒక కేసు అయితే సెలెక్ట్ అవుతుంది. లైక్ ఆ కండిషన్ 1 ఉంటే కేస్ 1 సెలెక్ట్ అవుతుంది, ఆ కండిషన్ లో 2 ఉంటే 2 సెలెక్ట్ అవుతుంది. అలాగే దాన్ని బట్టి ఆ కండిషన్ అండ్ వేరియబుల్ లో ఉన్న వాల్యూని బట్టి ఇక్కడ ఒక కేసు అయితే సెలెక్ట్ అవుతుంది అండ్ ఆ కేసు లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ అక్కడ నుండి స్విచ్ అయితే రిటర్న్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఈ బ్రేక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఇదైతే చూడండి, ఇప్పుడు ఈ వేరియబుల్ లో అండ్ ఈ కండిషన్ లో ఉన్న వాల్యూ ఏ కేస్ కి మ్యాచ్ అవ్వలేదు అనుకో, అప్పుడు డిఫాల్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ నీకు ఏది నచ్చకపోతే నువ్వు చాయ్ తాగేసి వెళ్ళిపోయినట్టు. దీన్ని ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ నేను చాయిస్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి చాయిస్ ని ఇన్పుట్ గా తీసుకున్నాను. అండ్ యూజర్ ఒకవేళ 1 ఎంటర్ చేస్తే ఇక్కడ 1 ప్రింట్ అయింది, ఎందుకంటే ఈ చాయిస్ లో 1 స్టోర్ అయింది కాబట్టి. అండ్ యూజర్ ఒకవేళ 2 ఎంటర్ చేస్తే ఇక్కడ ఇడ్లీ ప్రింట్ అయింది, ఎందుకంటే చాయిస్ లో 2 ఉంది కాబట్టి. అండ్ యూజర్ ఒకవేళ 3 ఎంటర్ చేస్తే పూరి ప్రింట్ అయింది, యూజర్ 3 ఎంటర్ చేశాడు కాబట్టి. అండ్ ఒకవేళ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ 1, 2, 3 కాకుండా వేరే ఏదైనా ఉంటే చాయ్ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే యూజర్ వాల్యూస్ దేనికి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అయితే టర్మినేట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూడండి అండ్ రన్ చేశాక డన్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.